ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43 అధ్యాయం 12వ వచనం. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే, ఏ అన్ని దేవదూతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరు నా సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. ఈ రోజున దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం క్రైస్తవులు అని చెప్పుకుని జీవితాన్ని జీవిస్తూ ఉన్నామంటే కేవలం ఆయన మనకిచ్చిన కృప, భిక్ష. ఈ లోకంలో ఆయనే మనకి సువార్త ప్రకటిస్తాడంట, ఆయనే మనల్ని రక్షించుకుంటాడంట, ఆయన శక్తిని, ఆయన వాక్యాన్ని గ్రహించేలాగా మన ఆలోచనను కూడా చేయగలుగుతాడంట. కాబట్టి నా సహోదరి, నా సహోదరా, ఈ రోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడిన నువ్వు, నేను కేవలం ఆయన కృపను బట్టి, ఆయన మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఈ రోజున నిలబడగలిగి ఉన్నాం. ఈ లోకంలో దేవుడు అందరికీ అవకాశం ఇవ్వలేదు పరలోక రాజ్యంలో నిలబడడానికి. కొంతమందికే ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన రాజ్యంలో నిలబడడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన జ్ఞానం, మన తెలివితేటలు, మన ఆలోచనలు ఎందుకు పనికిరావు? ఎందుకంటే దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు మాట్లాడితే ఈ రోజున ఈ భూమి ఆకాశం సృష్టించబడేది. కాబట్టి ఈ లోకంలో మనం ఆయన ఎందుకు విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా మన ఆలోచన, మన బ్రతుకు మన చేతుల్లో లేదు, మన జీవితం మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉన్నది. మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనల్ని ఏ విధంగా నడిపించాలని ఆయన నామంలో మనం రక్షించుకుని ఈ రోజున మనం విశ్వాసంగా ఆయన సన్నిధిలో నిలబడడానికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడో అది ఆయనకు ఒక్కడికే తెలుసు. కాబట్టి మన ఈ లోకంలో మన జ్ఞానం, మన తెలివితేటలతో వెళ్ళిపోతే ఈ లోకంలో మన జ్ఞానం, మన తెలివితేటలు మనల్ని నశింప చేస్తుంది. ఈ లోకంలో మనం నశించిపోతాం మన జ్ఞానంతో. కాబట్టి దేవుడి జ్ఞానం, దేవుడి ఆలోచనలు, దేవుడి తలంపులు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడు ఎప్పటికీ కూడా ఈ లోకంలో నిలబడగలుగుతాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి ఉన్నారో, ఎవరైతే మరి యేసుక్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరికి కూడా దేవుని దగ్గరికి వచ్చి ఈ రోజున మనం అడగాల్సిన విషయం ఏమిటంటే, నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి? నా పట్ల నువ్వేమి సిద్ధపాటు చేసి ఉన్నావు? ఇదిగో ఈ లోకంలో నశించిపోకుండా నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి ఉన్నావు, నన్ను నీ రక్తంలో పరిశుద్ధుడు చేసి నాకు ఈ రోజు నీ జీవితాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఈ లోకంలో విచ్చలవిడిగా జీవితాన్ని జీవించడానికి కాదు, ఈ లోకంలో నేను లగ్జరీగా బ్రతకడానికి కాదు, ఈ లోకంలో నాకు నచ్చినట్టు జీవితాన్ని జీవించడానికి కాదని ఈ రోజు నేను గ్రహించాను ప్రభువా. ఇదిగో నా పట్ల నువ్వేం ప్రణాళిక కలిగి ఉన్నావో నాకు తెలియపరచు. ఇదిగో ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, వాళ్ళకున్న డబ్బును బట్టి, సంపదను బట్టి, ఆస్తిని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ లగ్జరీగా జీవితాన్ని జీవించి నశించిపోతూ ఉంటారు. నేను అలా నశించిపోవడానికి నాకు ఇష్టం లేదు ప్రభా. ఈ లోకంలో నిన్ను వదిలేసి నేను బ్రతకలేను, ఈ లోకంలో నీ ఆలోచనను త్రోసివేసి నేను ఎక్కడికి వెళ్ళి బ్రతకలేను ప్రభా. నా పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉండవో తెలియపరచు అని ప్రతి ఒక్క విశ్వాసి ఈ రోజున దేవుడిని అడగాలి. ఎందుకంటే ఈ రోజున ఎప్పుడైతే నువ్వు ఇలాంటి విశ్వాసంతో కలిగి ఉంటావో ఆ రోజున దేవుడి శక్తిని, దేవుడి కృపను పొందుకుని, దేవుడి ఆలోచనలు, దేవుడు నీ పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని నువ్వు క్లారిటీగా తెలుసుకున్న రోజున నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు భయపడకుండా, దిగులు పడకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అబ్రహాముకి తోడున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మోషేకి తోడు ఉన్న దేవుడు నాకు తోడై ఉన్నాడని ఇన్ని బాధలు వచ్చినా కూడా భయపడకుండా, కదిలించబడకుండా ధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, దేవుడి శక్తిని మనం తెలుసుకోవాలి. ఇలా మన దేవుని శక్తిని మనం తెలుసుకోకపోతే ఈ లోకంలో మనం మళ్ళీ విశ్వాసాలుగా ఉన్నా కూడా మనం తెలియకుండానే ఈ లోకంలో పడిపోయి నశించిపోతాం. కాబట్టి ఈ లోకంలో నశించిపోవడానికి కాదు కాబట్టి దేవుడు మనం ఏర్పరచుకుంది దేవుడి సన్నిధిలో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ రోజున విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి ఉన్నారో, ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మనం దేవుడిని అడగాల్సిన క్వశ్చన్ ఏమిటంటే, ప్రభా ఇదిగో నువ్వే ప్రకటించిన వాడును అంటున్నావు, నువ్వే రక్షించుకుంటున్నావు అంటున్నావు, నువ్వే గ్రహింప చేస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి ప్రతి ఒక్కటి కూడా ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కటి కూడా మరి నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ సన్నిధిలో నేను కలిగి ఉన్నాను ప్రభా. ఈ లోకంలో నేను మళ్ళీ నశించిపోవడానికి వెళ్ళిపోకూడదు, ఈ పాప లోకంలో నుంచి నన్ను తీసుకొచ్చి నిలబెట్టిన దేవాది దేవుడు నువ్వయ్యా. కాబట్టి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చాలని,
నీ పట్ల ప్రణాళిక నా పట్ల నువ్వే ప్రణాళిక కలిగి ఉన్నావో దాన్ని నేను తెలుసుకుని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను, నాకు తెలియపరచు ప్రభు అని ఈ రోజున నువ్వు నేను ప్రార్థన చేయాలని దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.